71వ శ్లోకము. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిని మేఖలా. ఈ శ్లోకంలోని మొదటి నామము రాజరాజార్చిత. ఇది 305వ నామము, 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజరాజార్చితాయై నమః అని చెప్పాలి. రాజా అంటే రాజులకు, రాజా అంటే రాజులైన వారి చేత, అర్చిత అంటే అర్చింపబడినది. రాజులు, చక్రవర్తులు అందరూ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతామూర్తులను అర్చిస్తారు కాబట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్ర కుబేర చంద్ర దేవతామూర్తులందరూ ఆ రాజులను ఆదుకుంటూ ఆనందింపచేస్తారు, అంటే రంజింపచేస్తారు. కాబట్టి ఈ దేవతామూర్తులు రాజులకు రాజులవుతారు, అంటే రాజరాజు అవుతారు. ఈ రాజరాజులందరూ అమ్మవారిని ఉపాసించి అర్చించిన వారే కాబట్టి అమ్మవారు రాజరాజార్చిత అవుతుంది. ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా వారి ప్రభుత్వం చక్కగా కొనసాగబడాలంటే ఏది ప్రధానంగా కావాలో అది అమ్మవారికి సంబంధించిన ప్రణాళికే. ఆ ప్రణాళికను అమలు పరిస్తే అది రాజవిద్య అవుతుంది, లేదా అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడే ఉంటే రాజగుహ్యము అవుతుంది. ఈ రెండు గురించి భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్యంలో చెప్పబడుతుంది. రాజుల చేత, రాజులకు రాజైన వారి చేత కూడా అర్చింపబడినదని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము 306వ నామము రాజ్ఞి. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్ఞై నమః అని చెప్పాలి. రాజ్ఞి అంటే రాణి. సంస్కృతంలో రాణి అనే పదానికి సమానార్థకములో వాడబడే ఇంకొక పదము రాజ్ఞి. విశ్వంలో అందరి చేత అర్చింపబడి అందరిపైన అధికారం కలది అవడం వలన విశ్వాన్ని సృష్టించి పాలించి తనలో లీనం చేసుకునేది కాబట్టి విశ్వానికి అమ్మవారు రాజ్ఞి. ప్రత్యేకించి 14 భువనాలకు ఈశ్వరి అయిన భువనేశ్వరిని సూచించే నామం ఇది. అన్నిటికీ అందరికీ అధికారిణి అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము రమ్య. ఇది 307వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రమ్యాయై నమః అని చెప్పాలి. రమ్ అనే ధాతువు నుండి రమ్య అనే పదం వచ్చింది. రమ్ అంటే ఆహ్లాదకరమని అర్థము. ఆహ్లాదకరంగా ఉండడం ఎలాగా అని ప్రశ్న వేసుకుంటే ఆహ్లాదకరంగా ఉండడమే అని సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. జీవితంలో సుఖపడటము, సుఖపడకపోవడం అని ఉండదు. సుఖపడదలుచుకోవడము, సుఖపడదలుచుకోకపోవడం మాత్రమే ఉంటాయి. సుఖపడదలుచుకుంటే పచ్చడి మెతుకులు తిని కూడా సుఖపడవచ్చు. సుఖపడదలుచుకోకపోతే ఎన్ని రకాల పిండి వంటలతో భోజనం చేసినా సుఖపడకుండా ఉండవచ్చు. ఇలా ఉండటం వలన మనకు ఒకప్పుడు నష్టమైతే అది రమ్యమవదు. ఏది నష్టం కాకుండా ఏది మనలను ఆనందంలో ఉంచుతుందో అది రమ్యము. అనుక్షణము అలా ఉండేది అమ్మవారే. అందుకని ఆమె రమ్య, మనోహరమైనదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రాజీవలోచన. ఇది 308వ నామము. ఈ నామము 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజీవలోచనాయై నమః అని చెప్పాలి. రాజీవ అంటే పద్మముల వంటి, లోచన అంటే కన్నులు కలది. వెలుగు, సంక్షేమము, జ్ఞానము, మెలకువ, అర్థమవడము మొదలైన వాటితో సత్సంబంధం కలిగిన కళ్ళను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారివి అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అని అన్నారు. పద్మముల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రంజని. ఇది 309వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రంజన్యై నమః అని చెప్పాలి. రంజని అంటే రంజింపచేయునది లేదా రంజనము చేయునది. వ్యక్తులు, సన్నివేశాలు రంజింపబడాలంటే వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ, ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధముగా ఉండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని రంజనం అంటారు. చోటులో అస్తిత్వం మాత్రమే ఉంటే ఇది సాధ్యం కాదు. అస్మిత్వం ఉంటే ఇది సాధ్యమవుతుంది. అంటే చోటంతా తానే ఉండటం అన్నమాట. ఇది అమ్మవారికే చెల్లుతుంది. మిగిలిన ఎవ్వరికైనా చోటులో కొంతమేరకే అస్తిత్వం ఉంటుంది కానీ అంతటా అస్మిత్వము ఉండదు. రంజింపచేయునది అని నామానికి అర్థము.
ఈ శ్లోకంలోని తర్వాతి నామము రమణి. ఇది మూడు అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రమణ్యై నమః అని చెప్పాలి. రమణి అంటే రమింపచేయునది. ప్రపంచము మనకు బాగుంటే ప్రపంచంలో రమ్యత్వము, మనము ప్రపంచానికి బాగుంటే మనలో రంజనీత్వము ఉన్నట్లు లెక్క. ఈ రెంటినీ కలిగిన లక్షణాన్ని రమణీత్వము అంటారు. ఈ లక్షణము అమ్మవారిని సూచిస్తుంది. రమ్యత్వము, రంజనీత్వము ఈ రెండును ఒప్పు లక్షణము కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము రస్య. ఇది 311వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రస్యాయ నమః అని చెప్పాలి. రస్య అంటే రసస్వరూపిణి. అన్నిటి యందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు. అన్నిటి యందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసో వైసహ అని ప్రతిపాదిస్తాయి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి రస్య. అన్నిటికీ మూలము ఆనందము కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి. రసస్వరూపిణి, ఆనందరూపిణి అని ఈ నామానికి అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము, చివరి నామము రణత్ కింకిని మేఖల. ఇది 312వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రణత్ కింకిని మేఖలాయై నమః అని చెప్పాలి. రణత్ అంటే మ్రోగుచుండు, కింకిని అంటే చిరుగజ్జలతో కూడిన, మేఖల మొలనూలు లేదా వడ్డానము గలది. రణత్ కింకిని అనే పదాలు ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేఖల అనే పదము మంత్ర సంకేతాన్ని తెలియజేస్తుంది. అంటే ఇంతకు పూర్వము చెప్పిన రాగ్ని మంత్రంలోని వర్ణాలను ఈ నామంలోని రణత్ కింకిని సూచించే అక్షరాలను సూచిస్తాయని, ఆ అక్షరాల కూర్పును ఈ నామంలోని మేఖలా పదమును సూచిస్తుందని గ్రహించాలి. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు గలది అని ఈ నామానికి అర్థము.